హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఇండియన్ ఆర్మీ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.joinindianarmy.nic.in అనైతే అఫీషియల్ వెబ్సైట్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 143 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ నుంచి అయితే మనకైతే జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఎవరైతే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అండి. సో ఈ యొక్క ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేస్తున్నది వచ్చేసరికి ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసరికి పర్మనెంట్ కమిషన్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 8వ తేదీ అక్టోబర్ 2025 స్టార్ట్ అయ్యి 6వ తేదీ నవంబర్ 2025 నాటికైతే మనకైతే అప్లై చేసుకోవడానికైతే ఎండ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మనకైతే ఏజ్ లిమిట్ అనేది 20 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్యలో అయితే మన ఏజ్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ఎప్పటికంటే 1 జూలై 2026 నాటికి మన ఏజ్ అనేది 20 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అదే ఇయర్ వైజ్ వచ్చేసరికి 1 జూలై 1999 నుండి 30వ తేదీ జూన్ 2006 మధ్యలో అయితే మన ఏజ్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే బ్యాచులర్ డిగ్రీ అండి, అంటే ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈ కానీ లేదా బీటెక్ చదివినటువంటి వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవడానికైతే ఎలిజిబుల్ అండి. అండ్ ఎంఎస్సి చేసినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. ఈ యొక్క టెక్నికల్ గ్రాడ్యుయేట్ కమిషన్కి అప్లై చేసుకోవడానికైతే ఎలిజిబుల్ అండి. అండ్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. సో ఈ యొక్క ఫైనల్ ఇయర్ అనేది 1 జూలై 2026 నాటికైతే కంప్లీట్ అయితే అయిపోయిండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి వేకెన్సీ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ సివిల్కి వచ్చేసరికి మొత్తం 8 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ విషయానికి వచ్చేసరికి మొత్తం మనకైతే 6 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎవరు ఎలిజిబుల్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ దీని తర్వాత థర్డ్ పోస్ట్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ అండి. సో ఈ యొక్క ఎలక్ట్రికల్ నుంచి మొత్తం 2 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ నుంచి వచ్చేసరికి 6 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇవి మనకు రిలీజ్ అయినటువంటి వేకెన్సీకి సంబంధించి డీటెయిల్స్ అండి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మెకానికల్ నుంచి కూడా 6 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇవి మనకు రిలీజ్ అయినటువంటి టోటల్ 30 వేకెన్సీ అండి. సో టోటల్గా మనకైతే 30 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి షార్ట్ లిస్టింగ్ అనేది అయితే చేయడం జరుగుతుంది. ఏంటంటే మనకైతే మెరిట్ బేస్ మీద అయితే సెలెక్ట్ చేస్తారు. సో ఈ యొక్క మెరిట్ బేస్ మీద అంటే మన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా. సో ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మన మార్క్స్ని బట్టి షార్ట్ లిస్ట్ అనేది అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఎలిజిబిలిటీని బట్టి మనకైతే ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూను కండక్ట్ చేసేది వచ్చేసరికి ఎస్ఎస్బి వాళ్ళైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఇంటర్వ్యూ కండక్ట్ చేసే లొకేషన్స్ వచ్చేసరికి ప్రయాగరాజ్ యూపీ అండ్ భోపాల్ మధ్యప్రదేశ్, బెంగళూరు కర్ణాటక
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జలంధర్ పంజాబ్ లొకేషన్ అండి. సో ఈ లొకేషన్స్లో మనకైతే ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఎస్ఎస్బి వాళ్ళు. సో ఈ ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే జాబ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇంటర్వ్యూ వచ్చేసరికి 5 days అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది అయితే ఉంటుంది. సో ఈ మెడికల్ తర్వాత మనకైతే జాబ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ట్రైనింగ్ వచ్చేసరికి మనకైతే ఫస్ట్ 12 months అనేది అయితే ట్రైనింగ్ అనేది అయితే ఇవ్వడం అనేది అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో ఫస్ట్ పోస్ట్ని బట్టి ఇవ్వడం జరిగింది. ప్రమోషన్ క్రైటీరియా లెఫ్టినెంట్కి వచ్చేసరికి ఆన్ కమిషన్ మీద అయితే తీసుకుంటారు. సో ఈ లెఫ్టినెంట్ జాబ్కు మనకు శాలరీ వచ్చేసరికి లెవెల్ 10 ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. 56,100 నుంచి 1,77,500 వరకు అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకైతే అదర్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క అదర్ అలవెన్సెస్ వచ్చేసరికి డేర్నెస్ అలవెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది, అండ్ రిజర్వ్ అలవెన్స్ అండ్ టెక్నికల్ అలవెన్స్ అండ్ టెక్నికల్ అలవెన్స్ టైప్ కూడా మనకైతే ఇలా అలవెన్సెస్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ అలవెన్సెస్ అన్ని కలుపుకొని అరౌండ్ మనకు 80,000 to 90,000 అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అన్నీ కూడా కలుపుకొని టోటల్గా 80,000 నుంచి 90,000 వరకు అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి అలా అప్లై చేయాలంటే www.joinindianarmy.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే రిజిస్టర్ చేసుకొని అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. ఒక పీడిఎఫ్ యొక్క లింక్ని అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే దీనికి సెలక్షన్ ప్రాసెస్లో షార్ట్ లిస్టింగ్ చేసిన తర్వాత మనకైతే ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనకైతే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది అయితే చేస్తారు. సో ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే జాబ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనం ఏంటంటే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే జాబ్లో జాయినింగ్ అప్పుడు మనకైతే కొన్ని ట్రైనింగ్ సెక్షన్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఏంటంటే కొన్ని యాక్టివిటీస్ అనేది అయితే చేయాల్సింది ఉంటుంది. 2.4 kilometer రన్నింగ్ వచ్చేసరికి 10 minutes 30 secondsలో అయితే కంప్లీట్ చేయాలి. అండ్ పుషప్స్ వచ్చేసరికి 40 అయితే చేయాల్సిందైతే ఉంటుంది. అండ్ ఫుల్ అప్ వచ్చేసరికి 6 చేయాల్సిందైతే ఉంటుంది. అండ్ సిట్అప్ వచ్చేసరికి 30 చేయాల్సిందైతే ఉంటుంది. అండ్ స్క్వాడ్స్ వచ్చేసరికి 30 repetitions చేస్తూ 2 sets అయితే చేయాల్సిందైతే ఉంటుంది. అండ్ లంగేస్ వచ్చేసరికి 10 repetitions అండి 2 sets అయితే చేయాల్సిందైతే ఉంటుంది. అండ్ దాంతోపాటు స్విమ్మింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది మనకు ఏంటంటే ట్రైనింగ్ సెక్షన్లో మనమైతే చేయాల్సిందైతే ఉంటుంది. సో ఇది మనకు రిలీజ్ అయినటువంటి ఇండియన్ ఆర్మీ నుంచి టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ గైస్. సో ఇది వచ్చేసరికి ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్కి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మేబీ 1 or 2 daysలో మనకైతే అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ కావచ్చు. సో ఇది ఇవాల్టి వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.